నా పేరు భాగ్యరాజు సార్. సత్యసాయి జిల్లా కదిరి నుండి వచ్చాను. మా భూమి ఆక్రమణకు గురైంది. కదిరి ఎమ్మెల్యే అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారు సిఐకి మద్దతు ఇచ్చి మా భూమిని ఆక్రమణ చేయమని చెప్పి ఆక్రమణ చేశారు. ఈరోజు కంచె కూడా వేశారు. మేము ఆధ్వర్యం లేకుండా కూడా బలవంతంగా దౌర్జన్యంగా అక్కడ కంచె వేశారు. దీని మీద దానికి కారణమైనటువంటి సూర్యనారాయణ రెడ్డి, సంగీత మేడము, శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చాము సార్, అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మా సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుచున్నాం సార్. మేము సిఏ నాగేంద్ర సార్. సిఐ సార్ దౌర్జన్యంగా చేస్తాను సార్. మేము వీడియో తీసానా, ఫోటో తీసానా, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో. సీఎం కోర్టు చెప్పుకోపో, సీఎం చెప్పుకోపో, ఎవరికైనా చెప్పుకోపో. నేను ఎంఆర్ఓ గారి దగ్గర లెటర్ రాపించుకున్నాను. ఏమని రాపించుకున్నాను? మీరు దౌర్జన్యం చేస్తారని చెప్పి ఒక లెటర్ రాపించుకున్నాను. ఎవరు అడిగినా నేను ఆ లెటర్ ఇస్తాను. మీరు ఎవరు చెప్పుకున్నా చెప్పుకోపోయి దౌర్జన్యంగా బలవంతం చేస్తున్నాడు సార్ మా దగ్గర. ఇది దాదాపుగా 4 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది సార్. ఇది 4 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. మనకు ఈ గవర్నమెంట్లో ఉన్న న్యాయం జరుగుతుందని చెప్పి వచ్చాం సార్. మేము మా ఎమ్మెల్యే గారు 5 సార్లు పిలిచారు సార్. పోయినాం అక్కడికి, ఆయన పట్టించుకోలేదు. రమ్మంటారు, వస్తాం, కూర్చోండి మళ్ళీ పని ఉందని చెప్పి వెళ్ళిపోతారు సార్. ఆయన అయితే ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు సార్. ఇప్పటికి 8 సార్లు పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఆయన ఒక్క విషయం కూడా పట్టించుకోలేదు, ఏం పట్టించుకోలేదు. సిఐ గారు పిలిచారు, దౌర్జన్యంగా చేస్తారా అంటారు. ఇప్పుడు మాకు ఉండేది 34 సెంట్లు, కానీ దాంట్లో 79 సెంట్లు యాడ్ చేసినారు. ఆ 79 సెంట్లు మిగతా సెంట్లు ఎవరు యాడ్ చేసినారు? అథారిటీ ఎవరికి ఉంటుంది? ఎంఆర్ఓకి ఉంటుంది, ఆర్ఐకి ఉంటుంది, సర్వేకి ఉంటుంది. అదేమో నాణ్యత మా చేతుల్లో ఉంటుంది సార్. ఏమన్నా మీరు చేసుకునేకి దౌర్జన్యం చేస్తారు. ఎట్లా ఎక్కించుకుంటావు నువ్వు మా మీద వీడియో తీసినప్పుడే నీ అంతా చూస్తా అంటారు సిఐ గారు, నాగేంద్ర సార్ గారు. మేము ఎంత టోలం సార్, సామాన్య ప్రజలు. మా మీద కక్ష కట్టి మేమేం చేయాల? మేము అన్యాయంగా పోలే కదా. మా భూమి మా హక్కు రావాలని మేము కోరుతున్నాము. ఆయన అది కాకుండా దౌర్జన్యం చేస్తే మేమేం చేయాల? ఎవరిని అడగాల మేము? అందుకే ఇక్కడ వచ్చి ప్రజావాణిలో సాక్షి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి మా విన్నపం తెలియజేసుకున్నామని చెప్పి వచ్చాం సార్. దయచేసి మా సమస్యను త్వరగా పరిష్కరించవలసిగా కోరుచున్నాం సార్.